పశ్చిమ బెంగాల్లో తొలి విడత తమిళనాడులో మొత్తం సీట్లకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో 152 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పశ్చిమ బెంగాల్లో 3,60,60,77,310 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బెంగాల్లోని మరో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా తొలి దశ ఎన్నికల నేపథ్యంలో స్థానిక నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని రాష్ట్రంలోని హోటళ్లను ఈసీ ఆదేశించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. పోలింగ్ కేంద్రాల్లో భారీ ఏర్పాట్లు చేసిన ఈసీ సమస్యాత్మక కేంద్రాల్లో పహారా పెంచింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఈసారి భారీ ఓటింగ్ శాతం నమోదు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 5.73 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2.93 కోట్లు ఉన్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక తమిళనాడులో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార డిఎంకే, ఏఐఏడిఎంకే, టీవీకే పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తమిళనాడులో ఎన్నికలు ఈసారి టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా బెంగాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. అయితే మరోసారి కూడా బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కానున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి. ప్రధానంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఓటరు సవరణ చట్టం ఎస్ఐఆర్ ప్రభావం తీవ్రస్థాయిలో వెస్ట్ బెంగాల్పై ఉంది. దాదాపు 90 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. స్వయంగా తను వాదనలు వినిపించిన పరిస్థితి మనకు కనపడింది. అయితే ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. 16 జిల్లాల్లో 152 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 1,478 మంది అభ్యర్థులు పశ్చిమ బెంగాల్లో బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1,478 మంది బరిలో ఉన్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున రాజకీయ ఘర్షణలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ రాజకీయ ఘర్షణలను నివారించడానికి కేంద్ర బలగాలు సైతం రంగంలోకి దిగి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా బెంగాల్లో తొలి విడతలో 3,77,310 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా 44,000కు పైగా పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అందులో 5,444 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా
కీలకంగా ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు ప్రక్రియ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ 16 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 16 జిల్లాల్లో 152 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 16 జిల్లాల్లో 91 లక్షల ఓట్ల తొలగింపులో ఈ 16 జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. కాబట్టి వీటి ప్రభావం ఓట్ల తొలగింపు ప్రభావం తొలి విడత ఎన్నికల పోలింగ్పై ఏ విధంగా ఉంటుందనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు వినపడుతున్నారు. రాజకీయంగా చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఈసారి అధికార తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారాన్ని ఏర్పాటు చేశారు. 2011, 2016, 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ హ్యాట్రిక్ సీఎంగా వెస్ట్ బెంగాల్కు ఎన్నికయ్యారు. అదేవిధంగా 2019 లోక్సభ ఎన్నికల తర్వాత అక్కడ బెంగాల్లో సీన్ మారింది. బీజేపీ గేమ్లోకి వచ్చింది. వరుసగా 2019 లోక్సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో గణనీయమైన సీట్లను ఓట్లను సాధించింది బీజేపీ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష స్థానానికి బీజేపీ ఎదిగింది. ఈసారి బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో కృషి చేసింది. మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ కీలక నేతలంతా ప్రచారం చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కూడా మొత్తం 294 స్థానాలకు పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు ప్రక్రియతో పాటు మహిళల అంశం కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మొత్తానికి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా ఏప్రిల్ 9వ తేదీనే పుదుచ్చేరి, కేరళ, అసోం రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. కానీ బెంగాల్, తమిళనాడుకు సంబంధించి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి బెంగాల్లో 2 విడతలుగా పోలింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. తమిళనాడులో ఒకే విడత ఈరోజు పోలింగ్ ప్రక్రియ ముగియబోతోంది. కాబట్టి ఈలోపు ఈ నెల 16, 17, 18 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును చర్చకు పెట్టింది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరమైంది. లోక్సభలో 2/3 వంతు లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల్లో ప్రస్తుతానికి సభ జరిగే సమయంలో లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 2/3 మెజారిటీ అవసరం. కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు ముఖ్యంగా టీఎంసీ, డిఎంకే, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీలు పనిచేశాయంటూ కూడా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే బెంగాల్లో, తమిళనాడులో మొదటి విడత తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్లో 152 స్థానాలకు జరుగుతున్నటువంటి మొదటి విడత పోలింగ్లో మహిళలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు వేసింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంలో తృణమూల్ కాంగ్రెస్ పాత్ర కీలకంగా ఉంది. మహిళలకు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నారంటూ బీజేపీ చేస్తున్న ప్రభావం మహిళల్లో ఏ విధంగా పోతుంది, ఈ ప్రభావం ఈ రాజకీయ పార్టీలపై ఎంత మేరకు పడుతుంది అనేది ఇక్కడ కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక తమిళనాడు దక్షిణ భారతంలో కీలకంగా ఉన్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులోనే మొత్తం పుదుచ్చేరితో కలిపి 40 లోక్సభ స్థానాలు ఉంటాయి. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన రాష్ట్రంగా తమిళనాడుకు పేరుంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకటేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం బరిలో 4023 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 5.73 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే 5,949 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ముఖ్యంగా 1.5 లక్షల మంది కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే విజయ్ స్థాపించినటువంటి తమిళ వెట్రి కళగం ఈ 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. డిఎంకేలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో పాటు డిఎండికే, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా తమిళ వలవన్కు సంబంధించినటువంటి విసికే పార్టీ, ఇట్లా ఇతర రాజకీయ పార్టీలు డిఎంకే కూటమిలో ఉండగా అన్నా డిఎంకే, బీజేపీ, పిఎంకే ఇతర రాజకీయ పార్టీలతో కలిసి అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగింది. అదేవిధంగా తమిళ వెట్రి కళగం విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి తమిళ వెట్రి కళగం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకరిపై ఒకరు ఎప్పుడు లేని విధంగా విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా హామీలు కూడా ఇటు డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి, అదేవిధంగా విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ సైతం పెద్ద ఎత్తున
ప్రజలకు హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. విజయ్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? తొలిసారిగా విజయ్ దళపతి పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 234 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఒక స్థానంలో టీవీకే పోటీ చేస్తున్నటువంటి ఒక స్థానంలో ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ కావడంతో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. అక్కడ నుంచి అన్నా డిఎంకేకి సంబంధించి ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి మొత్తం 233 స్థానాల్లో టీవీకే పార్టీ పోటీ చేస్తుంది. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తిరుచి ఈస్ట్, పెరంబూర్ నుంచి టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎంత శాతం మేర ఓట్లు రాబోతున్నాయి, విజయ్ పార్టీకి వచ్చే ఓట్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనే రాజకీయ విశ్లేషణలు కూడా పెద్ద ఎత్తున వినిపించిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతోంది. మొత్తానికైతే తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతానికి చెదురుమదురు ఘటనలో మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు వెస్ట్ బెంగాల్లో 18% పైగా పోలింగ్ ప్రక్రియ పోలింగ్ శాతం నమోదు కాగా తమిళనాడులో 17% పైగా పోలింగ్ శాతం ఉదయం 9 గంటలకు నమోదైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వెస్ట్ బెంగాల్లో 152 స్థానాలకు ఈరోజు తొలి విడత పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మిగిలిన 142 స్థానాలకు నెల 29వ తేదీన రెండో విడతలో వెస్ట్ బెంగాల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతోందని చెప్పుకోవచ్చు. మే 4వ తేదీన 5 రాష్ట్రాలకు కలిపి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించి మే 4న ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.